Hello guys, you are watching Indrajamini Vlogs, so welcome to my channel. If you like the video, please do subscribe. Hello guys, ఈరోజు వచ్చి కుక్కర్లో బిర్యానీ ఎలా చేయాలో చూస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ వచ్చి మీరు కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి ఒక 50 ml ఆయిల్ పోసేయండి. ఆ తర్వాత ఒక 10 grams వచ్చి నెయ్యి పోసుకోండి. నెయ్యి వేడెక్కిన మళ్ళీ పట్ట, లవంగం, ఇలాచి అది దాంట్లో కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ వేసుకోండి. 1/2 kg చికెన్ నేను చేస్తున్నాను. దాన్ని సన్నగా చాప్ చేసుకొని దాంట్లో వేసుకోండి. అండ్ దాంట్లో వచ్చి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అప్పుడు కొంచెం బాగా ఫ్రై అవుతుంది త్వరగా. ఇట్లా కొంచెం బ్రౌనిష్ కలర్గా అయిన తర్వాత దాంట్లో 2 tablespoon వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అండ్ అది కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. అది కొంచెంసేపు అయిన మళ్ళీ కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోండి. అండ్ ఆ తర్వాత 1.5 స్పూన్ నేను చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత టమాటా కూడా వేసేయండి. ఒక మీడియం సైజు టమాటా ఒకటి కట్ చేసి వేసేయండి. వేసి దాన్ని బాగా వాడుకున్న తర్వాత చికెన్ 1/2 kg దాంట్లో వేసేయండి. వేసేసి బాగా కలపండి. అట్లా కాసేపు ఉడికిన తర్వాత దాంట్లో కర్డ్ యాడ్ చేయండి. కర్డ్ ఒక 1/2 బౌల్ అంతా, స్మాల్ బౌల్ 1/2 బౌల్ అంతా కలపండి. అది కలిపిన తర్వాత బాగా కలపండి. ఆ తర్వాత బియ్యం ఊరబెట్టుకోండి. ఊరబెట్టిన బియ్యం వచ్చి 1/2 kg బియ్యం కూడా ఎత్తుకున్నాను నేను. 1/2 kg బియ్యం ఫుల్గా వేసేయండి. వేసిన తర్వాత 1 కప్ బియ్యంకి 2 cups వాటర్ లాగా మీరు అట్లా పోసుకోండి. ఊరబెడితే 1 cup లెస్ చేసుకోండి. అంతే అండి, విజిల్ పెట్టేయండి. ఒక 2 whistles అంతే, బిర్యానీ ఈజ్ రెడీ. చాలా ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కన్ఫర్మ్ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.